హలో, ఏంది ఒక్కడనే కూర్చోన్నాను అనుకున్నారా? మా వాళ్ళతో జూ పార్క్ పోయాను కదా, హైదరాబాద్లో జూలాజికల్ పార్క్ ఉందని చెప్పాను. అక్కడ మా వాళ్ళతో వస్తే మా అక్క వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఒకటే రాకుండా వాళ్ళ పిల్లకాయలు తీసుకొచ్చారు. ఇంకేం చేస్తాం, వాళ్ళ కొడుకు అల్లుడు అవుతాడు, ఆడొచ్చి మావా 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 అని చెప్పి నా మీద పడ్డాడు. ఆ నెత్తుకోలేక ఆ నుంచి తప్పించుకొని ఇటు సైడ్కి వచ్చి కంప్లీట్గా వాళ్ళకి దూరంగా వచ్చి సైడ్ కూర్చోన్నా. పిల్లకాయలు ఎత్తుకోవడం అంత ఈజీ కాదు మావా. ఫుల్ టైడ్ అయిపోయాయని చెప్పి అదే జూ పార్క్లో ఒక షాప్కి ఆడబ్బాడు 50 రూపాయలు చెప్పాడు. అదే కప్పు బయట 20 రూపాయలు. ఇంకా ఫుల్ నీరసం అయిపోయింది కదా, తప్పక తీసుకున్నాను. దాంట్లో క్వాంటిటీ కూడా తక్కువే. అదేమన్నా బాగుందా అంటే వరస్ట్. ఇంకేం చేస్తాం, దొరికింది అమృతం అన్నట్టు దాన్ని తీసుకొని తాగాను. ఇన్ కేస్ మీరు జూ పార్క్ విజిట్ చేశారనుకోండి, డబ్బులు గట్టిగా తెచ్చుకోండి, ప్రైస్ గురించి ఆలోచించకండి. కానీ జూ పార్క్ మటుకు నెక్స్ట్ లెవెల్. ఫ్రెండ్స్తో పాటు వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉంది.